ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి జూలై 20 శనివారం రోజున గోచర రీత్యా ఎటువంటి అశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు ప్రతికూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ రోజు డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మరియు ప్రయాణాల విషయంలో కూడా అధిక జాగ్రత్త అవసరం. ఈ రోజు మిథున రాశి వ్యాపారస్తులు నష్టాలు చవిచూస్తారు. అంతేకాకుండా మీరు మీ వ్యాపార అభివృద్ధి కొరకు అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా ఈ రోజు మీరు మీ జీవితంలో నిజమైన ప్రేమని మిస్ అయిపోతారు. విచారించకండి, ప్రతిదీ మార్పుకి గురవుతుంది. అలాగే మీ ప్రేమ జీవితం కూడా అంతే. ఇంకా ఈ రోజు సాయంత్రం ఖాళీ సమయంలో మీరు మీ మనసుకి బాగా దగ్గరైన వారి ఇంట్లో గడుపుతారు. కానీ ఈ సమయంలో వారు చెప్పే విషయానికి మాటలకి మీరు బాధని పొందుతారు. అనుకున్న దానికంటే ముందే అక్కడి నుండి వచ్చేస్తారు. అది కూడా మీకు ఒత్తిడిని ఇస్తుంది. అలాగే ఈ రోజు బంధువుల కారణంగా కాస్త గొడవ కావచ్చు, కానీ చివరికి అంతా పరిష్కారం అవుతుంది. అలాగే ఈ రోజు మీకు ఆధ్యాత్మికతతో కూడుకొని ఉంటుంది. అంటే దేవస్థానాలు దర్శించడం, దాన ధర్మాలు చేయడం, ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది మీ యొక్క సమస్యల్ని బాధని దూరం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో చాలా దృష్టి పెట్టాలి, లేదంటే అనుకోని విధంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శనేశ్వర కవచాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి. మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.